మేడిగడ్డ బ్యారేజ్ ప్రజెంట్ పరిస్థితిని సమీక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఈ పరిణామాలన్నీ గురించి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. స్టార్టింగ్ నుంచి క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పుకుంటే, మేము అధికారంలో ఉన్నప్పుడే మొత్తం అన్నీ కట్టేయాలి ప్రపంచంలో అని చెప్పేసి వీళ్ళు రకరకాల కన్స్ట్రక్షన్లు చేశారు. కొన్ని షార్ట్ పీరియడ్లో అంటే 10 ఏళ్ళు పట్టే లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా 2 ఏళ్ళు 3 ఏళ్లలో కూడా కట్టేశారు, ఎలా పడితే అలా. లాస్ట్కి ఏమైందంటే అవన్నీ కుంగిపోవడం, ఇరిగిపోవడం, కూలిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం ఈ పరిస్థితి. ఇప్పుడు మేడిగడ్డకి కనీసం ఒక 4,500 చిల్లర కోట్ల వరకు ఖర్చు పెట్టారు. చాలా పెద్ద బ్యారేజ్ అని చెప్పారు కూడా. మరి దాన్ని ఇప్పుడు అది మొత్తం కుంగిపోయింది, రేపో మాపో ఇటా అటా అన్నట్టుంది. దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినంత మాత్రాన అదేమన్నా మళ్ళీ బాగుపడే అవకాశం ఉందా? అసలు ఇదంతా ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుంది. ఏమైనా సరే రేవంత్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఎగురుళ్ళు ఎగిరినా సీఎం అవ్వలేడు అని కేసీఆర్ అన్నాడు. ఒక అతి ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి అంతకంతకి ఎక్కువ విశ్వాసంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అతను సీఎం అయ్యాడు, మొత్తానికి గెలిచాడు. ఇప్పుడు రాజకీయాలంటేనే గెలుపోవటములు ఉంటాయి, సహజం, చాలా చాలా సహజం. ఈ మాట కేసీఆర్ కూడా 100 సార్లు చెప్పాడు. కానీ తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్లు కేసీఆర్కి దాన్ని వంట పట్టించుకుంటానికి, ఒప్పుకోవటానికి, ఒప్పుకున్న దాన్ని మాట్లాడటానికి, మాట్లాడిన దాన్ని పట్టాలెక్కించడానికి ఆయనకి దాదాపు 75 రోజులు పట్టింది. ఈ మధ్య అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్ళి కూడా నేనే సీఎం అన్నట్లు మాట్లాడాడు. సరే పోనీలే, పెద్ద ఆయన భ్రమ పడుతున్నాడు, కాసేపు భ్రమ పడిన ఏం పోయింది, భ్రమలో అయినా సంతోషంగా ఉంటాడు కదా అనుకున్నారు. సరే, కానీ ఇప్పుడు అసలు వ్యవహారం చూస్తే ఎట్లా ఉంది అంటే, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్లు కేసీఆర్ ఉన్నాడు. ఎందుకు లేస్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ ఏమైనా సరే పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్కి గెలవకూడదు. తనైనా గెలవాలి, బీజేపీ అయినా గెలవాలి, కాంగ్రెస్ గెలవకూడదు. ఇది మోడీ ఇచ్చిన ఆజ్ఞాపన. మోడీ నుంచే ఆయనకి తాకీదు వచ్చింది, గెలిస్తే నువ్వు గెలువు, అసలు ముందు నన్ను గెలవనివ్వు, నాకు ఎక్కువ రావాలి సీట్లు, లేదంటే నువ్వు గెలువు, అంతేగాని కాంగ్రెస్ గెలవటానికి వీల్లేదు అని చెప్పి ఇంకెన్నాళ్ళు ఆ ఫామ్ హౌస్లోనూ నందినగర్లోనూ పడి ఉంటావు, కొంచెం ప్రపంచంలోకి రా, వచ్చి నాకు సహాయం చేయి మిత్రమా అని చెప్పి ఈయనకి చెప్తే, ఈయన వచ్చేసేసి అంతకుముందు అసెంబ్లీలో జరిగినవన్నీ మర్చిపోయి ఓకే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించాడు, దానికి కేసీఆర్ ఏం సమాధానం చెప్పాడు, కేసీఆర్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నాడు, ఆ నిర్ణయాల మీద జగన్ ప్రతిస్పందన ఏంటి, జగన్మోహన్ రెడ్డిది అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. అవును, అవన్నీ మర్చిపోయి తాపీగా 11 గంటలకు నిద్రలేసి 11:30కి అసెంబ్లీకి పరుగుని వచ్చి ఇదేంటి అని మాట్లాడుతున్నాడు కేసీఆర్. అసలు వీళ్ళ ఆంధ్రాకి అమ్ముడుపోయాడు రేవంత్ రెడ్డి. అసలు మన జలాల్ని కృష్ణా రివర్ బోర్డుకి అప్పగించడం ఏంటి అని మొదలెట్టేశాడు, పూర్తి ఉల్టా పల్టాగా. లేదు బాస్, మేం కాదు అప్పగించింది, పాత స్టోరీ ఉంది అని క్లిప్పింగులతో సహా వాళ్ళు చూపిస్తే అయినా కానీ కాదు, ఇది మొత్తం నేను ప్రజలకు వివరిస్తాను, నల్గొండ సాక్షిగా వివరిస్తాను అని మొదలెట్టి నల్గొండ హెలికాప్టర్లో వెళ్ళాడు. అవును, సరే మామూలుగా సీఎం అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి అధికారంలో ఉన్న సీఎం హెలికాప్టర్లో వెళ్తాడు. అవసరంలా అసలు తిప్పి కొడితే ఎంత ఉందండి తెలంగాణ మొత్తం, ఈ చివరి నుంచి ఆ చివరికి 500 కిలోమీటర్లు, అంతకంటే లేదు. 500 కిలోమీటర్లు కారులో ప్రయాణం చేయలేనంత, బస్సులోనూ ప్రయాణం చేయలేనంత బిజీగా మీరు ఏం తగలబడరారు? ఈ రాష్ట్రానికి ఏం చేశారు? అసలు మీరు ఏం చేస్తున్నారు ప్రజలకి? ఏమండి ఎంతసేపు? ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు, 350 కిలోమీటర్లు, వెళ్ళి 2 రోజులు ఉండి 6 గంటలు ఆ చుట్టుపక్కల 2-3 జిల్లాలు సమీక్షించుకుని రాలేడా ముఖ్యమంత్రి అనేవాడు? ఇదివరకు ముఖ్యమంత్రులు అందరూ ఇలా పనిచేయలేదా? అసలు ఎన్టీఆర్ ఏ రోజన్నా ఒక చోట తిన్నగా కూర్చున్నాడా? ఎంత తిరిగాడు? మూల తిరిగాడు ఎన్టీఆర్.
ఏం మీకేం పోయే కాలం వచ్చింది అసలు? హైదరాబాద్లో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని, ప్రగతి భవన్లో కూర్చొని ఏం రాజకీయాలు చేస్తున్నారు మీరు? నీకు ఇప్పుడు హెలికాప్టర్ కావాల్సి వచ్చిందా? నువ్వేమో హెలికాప్టర్లో పోతావు, తగుదనయ్యా అనుకుంటా. వీళ్ళేమో మేడిగడ్డకి వెళ్ళారు, వీళ్ళేమో బస్సులో, ఈయనేమో హెలికాప్టర్లో. చింత చచ్చిన పులుపు చావలేదు అంటారు కదా, అదే విధంగా కేసీఆర్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నల్గొండ ప్రజలు, నల్గొండ ఒక రకంగా కాంగ్రెస్కి కంచుకోట. మొన్న ఎలక్షన్లో కూడా అదే నిరూపించటం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి మొదలెట్టి, నల్గొండ నుంచి మొదలెట్టి, ఈయన ఇటు తిరిగి అటు తిరిగి హెలికాప్టర్లో తిరిగి ఎంపీ సీట్లు గెలుస్తాడంట. ఎంపీ సీట్లే కాదు, ఈయన చెరి సగం పంచుకుంటారు, ఈయన బీజేపీ. అవును, అంతే తప్పితే మధ్యలో ఒకటి మరీ కన్నీరు గారవకుండా ఉండటం కోసం హైదరాబాద్ సీటు వాళ్ళ ఇద్దరికి కలిసి దోస్తున్నాడు కదా, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వీళ్ళిద్దరికి ఫ్రెండ్, ఆయనకు కూడా ఒకటి ఇవ్వాలి. స్నేహితుడు కదా, మిత్రధర్మం పాటించాలి కదా, స్నేహధర్మం, అందుకని అతనికి ఇస్తారు. అందుకని కాంగ్రెస్ మొత్తం ఓడించడానికి ఆయన కంకణం కట్టు కూర్చున్నాడు. ఇప్పుడు దట్టీలు కట్టుకుని తిరుగుతున్నాడు. ఇవాళ నల్గొండ వెళ్ళాడు, రేపు ఏ జిల్లాకి వెళ్తాడో తెలీదు, ఎల్లుండి ఏ జిల్లాకి వెళ్తాడో తెలియదు. సుడిగాలి పర్యటనలు చేసి గెలిపిస్తాడంట ఆయన. సిగ్గుండాలి. ఓ పక్క మీరు మాట్లాడినవన్నీ రికార్డు ఉండగా వాటిని కూడా బుకాయించి, వాటిని కూడా తమ్మిని బింబించేద్దామనే వాక్చాతుర్యం మీ ఎంత లేకపోతే మీరు ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మేడిగడ్డ వెళ్ళారు. మేడిగడ్డ విషయం అందరికీ తెలిసింది, అందరికీ అర్థమైంది. 10 సంవత్సరాల్లో చేయాల్సిన కట్టడాల్ని 2 ఏళ్ళు 3 ఏళ్లలో గబగబా చేశారని మీరు ఇందాక అన్నారు. దాన్ని నేను కొంచెం సవరిస్తాను. ఇది ప్రజల కోసం చేయలా, కాంట్రాక్టర్ల కోసం చేశారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్, అవునండి, ఎల్ఎన్టీకి ఇచ్చారు, మెగాకి ఇచ్చారు, కొన్ని వర్కులు ఎల్ఎన్టీకి ఇచ్చారు, ఎక్కువ వర్కులు మెగాకి ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి పర్సంటేజీల కోసం ఇచ్చింది, ఫాస్ట్గా చేసింది. ఊరికినే కాదు, ఊరికినే చేస్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళకి ఏ లాభాపేక్ష లేకుండా చేస్తే వీళ్ళకి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? హెచ్ఎండిఏ భాగవతం అంతా బయటపడింది కదా. ఆ హెచ్ఎండిఏకి మొత్తం నాయకత్వం వహించింది ఎవరు? వీళ్ళే, కేటీఆరే కదా. కేసీఆర్. నేను కాక మన భువనగిరి హాస్టల్లో ఆడపిల్లలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. అది మాలాంటి వాళ్ళందరూ హత్య అంటున్నాము. దానికి సంబంధించి ఇంతవరకు ఏమీ తేలకపోగా ఇదేదో భూమి పుట్టిన తర్వాత మొదటిసారి జరిగినట్లు, అసలు వీళ్ళు ఇంతవరకు అధికారంలో లేనట్లు, ప్రభుత్వంలోనే లేనట్లు కవిత వెళ్ళి భువనగిరి హాస్టల్కి వెళ్ళి ఆమె చూసి వచ్చింది, పరామర్శించి వచ్చింది. మరి మొన్న ప్రవళిక వీళ్ళ సంగతి అంతా ఏంటి? అప్పుడేమయ్యారు వీళ్ళందరూ? నిమ్స్ హాస్పిటల్ కట్టినప్పుడు ఏమయ్యారు వీళ్ళందరూ? నేనేమంటానంటే, ఇవాళ ఆ హాస్టల్స్ అలా ఉండటానికి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అట్లా ఉండటానికి, హాస్టల్స్ అలా ఉండటానికి 10 సంవత్సరాలు మీ పరిపాలన కాదా అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. మీ 10 సంవత్సరాల పరిపాలనని మీరు మొత్తం లేకోకుండా చేసేసి, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, మధ్యలో మీరేం చేశారు? మధ్యలో మేము అసలు లేము. ఓకే, మేము లేము. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మేము వస్తాం. 6 నెలల్లో 3 నెలల్లో పడిపోద్దని చెప్తున్నారు కదా, పడగొట్టేసి మేము వస్తాము. అంతేగాని ఈ 10 సంవత్సరాల పరిపాలనకి మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతుంది కవిత మాట్లాడిన అట్లాగే ఉంది, కేటీఆర్ మాట్లాడిన అట్లా ఉంది, హరీష్ రావు మాట్లాడినా అంతే, కేసీఆర్ మాట్లాడినా అంతే. ఏమనుకుంటున్నారు ఈ నలుగురు కలిసి? అంటే మనకేమన్నా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చింది అనుకుంటున్నారా? లేదా 10 ఏళ్ళు అసలు ప్రపంచం లేదనుకుంటున్నారు? కాలచక్రంలో 10 ఏళ్ళు మిస్ అయిపోయినాయి, క్యాలెండర్ మిస్ అయిపోయింది 10 ఏళ్ళు అన్నట్లు వీళ్ళు వ్యవహరిస్తూ ఈ మొత్తం ఇలా జరగడానికి కారణం కాంగ్రెస్ అని ఆవిడ కాంగ్రెస్ చేతగాంతనం అని మాట్లాడుతుంది. ఈ 10 ఏళ్లలో ఏ ఒక్క వార్డెన్ మీదన్నా మీరు చర్య తీసుకున్నారా? జీరో. అసలు హాస్టల్స్ ఎలా ఉన్నాయి? హాస్టల్స్కి ఆటో డ్రైవర్లు వెళ్ళి వస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు ఆటో డ్రైవర్లు వెళ్ళి వస్తున్నారు. అయితే నేను ఈ విషయంలో ఈ ప్రభుత్వాన్ని కూడా నేనేమి వదిలిపెట్టను అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ప్రభుత్వం కూడా
పోలీస్ శాఖ చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. అవును అవును, అది ఆత్మహత్య అని చెప్పేసారు. ఆత్మహత్య అని చెప్పేశారు. మేము వెళ్తే కూడా సాక్షాత్తు నేను సంధ్య గారు మేమందరం కలిసి వెళ్తే కూడా అది ఆత్మహత్య అండి, ఆమె ఒంటి మీద గాయాలు ఇవ్వండి, సూసైడ్ పంటి గాయాలు ఉన్నాయమ్మా, అది పక్కన పెట్టండి, అవన్నీ మేము చూసాము చెప్పాము. అది ఊరేసుకున్న ముడి తాలూకు గాయం అని చెప్తున్నారు, ఇంకోటి చెప్తున్నారు. ఇప్పుడు గాయాలే లేవని ఎందుకు చెప్పాలి మీరు ముందే? మీరు ఎందుకు భుజాలు తడువుకుంటున్నారు? ఇప్పుడు మేము అడిగాం ఈ కేసు సంగతి ఏంటండి అంటే అది ఆత్మహత్య, ఒంటి మీద గాయాలు లేవు, సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఇది ఆత్మహత్య. మళ్ళీ ఆవిడ మా వార్డెన్ చాలా మంచిది, నన్ను తల్లిలా చూసుకుంది, సంబంధం లేని రాతలు. మరి ఆ వార్డెన్ రోజు ఎందుకు హాస్టల్కి వెళ్దాం అనేది ఒక ప్రశ్నే కదా. ఇదేమి ఇవాళకి ఈవేళ శైలజ అట్లా బిహేవ్ చేసిన మనిషి కాదు కదా, గత 10 సంవత్సరాల నుంచి ఇలాగే బిహేవ్ చేసింది కదా. మరి మీరు ఎన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు మీరు ఎన్నిసార్లు తొంగి చూశారు? హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఏముంటున్నాయి, ఏమన్నా పట్టించుకున్నారా మీరు? పట్టించుకోరా. సంక్షేమ హాస్టల్లో చేరటము అంటే చావటానికి సిద్ధపడే హాస్టల్కి వెళ్ళాలి అన్నట్లు. ఇప్పుడు నిన్నగాక మన సూర్యాపేటలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. నా ఉద్దేశంలో ఆత్మహత్య అనేది కాదు ప్రశ్న ఇక్కడ, అది హత్యే, పరిస్థితులు చేసిన హత్యే. ఈ పరిస్థితులకు కారణం రాజకీయ నాయకులే కాబట్టి ఇది రాజకీయ హత్యగానే చూస్తాను నేను. మీరెందుకు మీ విధానాల్లో మీరెందుకు వాటిని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు మేడిగడ్డ ఇష్యూ అయినా, కృష్ణా జలాల దానికి సంబంధించి వాళ్ళకి అధికారాలు ఇచ్చారు అని చెప్పి మాయ చేసి మభ్యపెట్టి కేసీఆర్ వెళ్ళి అబద్ధాలు చెప్పడానికైనా ఒక్క నుంచి వీళ్ళు చెప్తున్నారు మేము అప్పగించలేదు మొర్రో, నువ్వే అప్పగిద్దాం అనుకున్నావు, దానికి సంబంధించిన రికార్డ్ అంతా అసెంబ్లీలో ఉందని వాళ్ళు చెప్తున్నారు. అయినా కాదుకూడదు అని చెప్పి తన సహజ ధోరణిలో అబద్ధాలు ఆడటంలో నాకు నేనే దిట్ట అనే ఉద్దేశంతో కేసీఆర్ వెళ్ళటం, వీళ్ళు మేడిగడ్డ వెళ్ళి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారా, ఏం చేస్తారో, శ్మశానంలో పరిపాలన చేస్తారా? ఇప్పుడు మేడిగడ్డ కూలింది అనుకుందాం, ఇక్కడ సమస్య డబ్బులు కాదండి, డబ్బులు పోతే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఆ నీళ్లు ఎన్ని గ్రామాలను ముంపు చేస్తాయి, దారుణం, అది చాలా పెద్దది. అది జరిగితే ఏంటి అనేది ఆలోచించాలి. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు గత ప్రభుత్వం తప్పుల గురించి మాట్లాడటం కంటే కూడా ఈరోజు నేను అధికారంలో ఉన్నా, గత ప్రభుత్వం తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, ఆ తప్పుని ఎలా సరిదిద్దాలి అని ఆలోచించాలి. ఇవాళ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు వీళ్ళ కళ్ళకు కనిపించాల్సింది ఆ గ్రామాలు కనిపించాలి. ఆ గ్రామాలు ఆ ముంపుకి గురైతే ఆ గ్రామాల పరిస్థితి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ముందు ప్రాణ నష్టం, ఇవన్నీ వీటన్నిటికీ ఎవరు చెప్తారు సమాధానం అనేది ఉండాలి. ఇప్పుడు సరేనండి, మానవ తప్పిదమే అనుకుందాం, పోనీ మంచి చేద్దాం అనుకున్నాడు కేసీఆర్, పొరపాటు జరిగింది. మేడిగడ్డ గురించి నోరు తెరిస్తే కాళేశ్వరం, నోరు మూస్తే కాళేశ్వరం అని మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా, మాట్లాడరు. ఎందుకంటే వీరు నోరిప్పితే కాంట్రాక్టర్ల మీదకి వెళ్తుంది, కాంట్రాక్టర్ల మీదకి వెళ్తే కాంట్రాక్టర్లు వీళ్ళకి ఇచ్చినవి బయటకు వస్తాయి. అందుకని చెప్పి తేలుగుట్టిన దొంగల్లాగా ఎవ్వరి కాళ్ళు గప్చిప్ సంబార్ బుడ్డి అన్నట్లు ఉన్నారు. ఇది పరిస్థితి. ఈ రెండు విషయాలు ఇవాళ ఒకే రోజు జరగటము అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఎక్కువ డ్యామేజ్ చేసేస్తారేమనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ వెళ్ళడము, సమయం లేదు మిత్రమా అన్నట్లు పార్లమెంట్ ఎలక్షన్లు ముంచుకొస్తున్నాయి కాబట్టి ఆయన మొదలెట్టేశాడు ఆయన తంత్రము కేసీఆర్. ఇవి రెండు ఇలా ఉన్నాయి. కానీ నేను కోరుకునేది ఒకటే, కృష్ణా ట్రిబ్యునల్ని కేసీఆరే ఇచ్చిన, ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దామనుకున్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు. ఆ విషయంలో గట్టిగా పట్టుదలగా ఉండండి. ఎవరు తప్పు చేసినా ఊరుకోవద్దు, ప్రజలకు చెప్పండి, ప్రజలు ఆలోచిస్తారు. ఇది దీనికి సంబంధించి. ఇక మేడిగడ్డ గురించి తప్పు ఒప్పు జరిగిపోయింది. ఇప్పుడు గోడకేసిన సున్నము, ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి రావు. కానీ ఎంత అయినా ఖర్చు పెట్టండి. వాళ్ళ మేడిగడ్డని ఎట్లా రిపేర్ చేసుకోవటం, అది అయ్యేలా లేదు అని చెప్తున్నా. ఏమండి, మనిషి తలుచుకుంటే అసలు ఇప్పుడు కేసీఆర్ రివర్స్ ఇంజనీరింగ్ చేశాడు అక్కడ. అసలు ప్రపంచంలో ఎవరు చేయరు అట్లా.
పైన ఉన్న నీళ్ళు కిందకు పోస్తారు కానీ కింద ఉన్న నీళ్ళు పైకి పోసి అదొక కొత్త టెక్నాలజీ అని టెక్నాలజీ అని చెప్పాడు. చెప్పాడు. అది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యయం, అంచనా వ్యయం 1,40,000 కోట్లు. ఆ డబ్బులు పెట్టుకుంటే చిన్న చిన్న చెక్ డ్యాములు, ఎన్నో అద్భుతాలు సృష్టించే పని. అన్ని డబ్బులు కనుక ఖర్చు పెడితే దానికోసం తీసుకున్న బ్యాంకు లోన్లు ఎప్పుడు కట్టాలి, దానికి వడ్డీలు ఎప్పుడు కట్టాలి, ఈ రన్నింగ్లో అయ్యే ఖర్చుని, కరెంటు బిల్లులు కావచ్చు, రిపేర్లు కావచ్చు, శాలరీస్ అవన్నీ ఎలాగో వస్తాయి అనుకోండి. అసలు ఈ ప్రాజెక్ట్ యథావిధిగా నడవాలి అంటే రిపేర్లు వస్తుంటాయి కదా, వేర్ అండ్ టేర్ ఖర్చులు ఎలా ఎవరు పెట్టాలి, ఆ యంత్రాలకు వేసే గ్రీజ్ ఎట్లా, ఇక ప్రతిదీ ఖర్చే కదా. ఎలక్ట్రిసిటీ బిల్లు బోల్డ్ వస్తా అంటున్నారు. పోనీ ఇవన్నీ చేసిన తర్వాత వస్తున్న ప్రతిఫలం ఏంటి అంటే కాగే చెప్పింది 30% కూడా రికవరీ చేసుకోలేము అని. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంత ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మనం అంచనాలో ఏదైతే అనుకుంటున్నామో అంచనాలో 30% అంట. అది కూడా వస్తుందో రాదు తెలియదు. ఈ పరిస్థితుల్లో రేపొద్దున మేడిగడ్డకి ఏమైనా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి. ఆ దిశగా వీళ్ళు అడుగులు వేయాలి తప్పితే వీళ్ళు పోట్లాడుకుని పంచాయతీలు పెట్టుకునే కనుక, చిల్లర పంచాయతీలు చేసుకునే కన్నా ముందు మేడిగడ్డ గురించి మానవ మేధస్సును మించింది ఏది ఉండదు. అది ఎంత కష్టమైందైనా దానికి పరిష్కారం దొరుకుతుంది. అవసరమైతే అంతర్జాతీయ ఇంజనీర్ను పిలిపించండి, ఏమైనా చెయ్యండి, కానీ ఇవాళ మనకి ఒక పరిష్కారం కావాలి. ఆ దిశగా మీరు పనిచేయాలని కోరుకుంటున్నాను.